ఫ్రెండ్స్, ఈరోజు అల్తాఫ్ అంటే మా చిన్న బాబు అండి. తను డ్రెస్సు కట్ చేసి కుట్టాలి వాళ్ళ మమ్మీది అని చెప్పేసి ఇప్పుడు సాన్విక వాళ్ళ మమ్మీ బ్లౌజ్ ఎలా అయితే కుట్టిందో అలాగే వీడు కూడా డ్రెస్ కుట్టి స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాడు. వీడికి వచ్చేసి 12 ఇయర్స్, 7th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఉన్నాయి, ఈ క్లాసెస్ వీడితోనే చేపిస్తే మీకు కూడా లాభం ఉంటుందని చెప్పేసి నేను చేపిస్తున్నాను. మీరు కూడా కంటిన్యూగా చూడండి. చక్కగా మీ డ్రెస్ కటింగ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అయితే నేర్చుకోండి, ఓకేనా? నేనైతే మొత్తం కంప్లీట్గా అబ్బాయికి నేర్పించుకుంటూ మీకు కూడా చెప్తూ ఉంటాను. మీరు చక్కగా చూసి నేర్చుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, నా పేరు అల్తాఫ్. ఈరోజు డ్రెస్ కటింగ్ చేయబోతున్నా. మా మమ్మీది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను నేర్చుకుంటా, మీరు కూడా నేర్చుకోండి. అయితే ఈరోజు వాళ్ళ మమ్మీ డ్రెస్ కటింగ్ చేసి చక్కగా కుట్టాలని తన ఆలోచన అండి. ఎందుకంటే పిల్లలు ఖాళీగా ఉంచొద్దు, ఏదో ఒక పని అయితే మనం నేర్పిస్తూ ఉండాలి. అలాగే ఈ డ్రెస్ కటింగ్ అనేది తనకు కూడా ఉపయోగం ఉంటుంది తర్వాత. అయితే ఇప్పుడు డ్రెస్ ఏం చేయాలి అంటే రివర్స్ తీయమ్మది. రివర్స్ తీసి చక్కగా మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాము. దీన్ని వాష్ చేసాము, ఐరన్ అయితే చేయలేదు. ఇలా డబల్గా మడత పెట్టాము, అంటే బారు మీద ఇలా డబల్ మడత పెట్టేసి ఇవి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కి ఇలా మడత పెట్టేసాను అనమాట. జాయింట్ పార్ట్ పైకి, ఓపెన్ పార్ట్ ఇటు, మళ్ళీ జాయింట్ పార్ట్ అటువైపు, ఓపెన్ పార్ట్స్ ఇటు వేసుకున్నాము. అంటే మనిషి వైపుకి జాయింట్ పార్ట్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా రివర్స్ తీసిన డ్రెస్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా మనం ఇలా నేను చెప్పినట్టుగా వాడు చేస్తూ ఉంటారు. మీరు కూడా చూసి చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు మనం డ్రెస్ పొడవు అనేది చూడాలన్నమాట. చూడండి, డ్రెస్ పొడవు ఇక్కడ నుంచి మొదలుకొని చక్కగా ఎంత పొడవు ఉందో ఒకసారి మనం చూసుకోవాలి. 42 ఉంది, అంటే ఖర్చులతో కలిపి మనం 43 పెట్టాలి, ఓకేనా? 43 మనకి ఓకేగా గుర్తుంది కదా. ఇప్పుడు తీసేసి చెస్ట్ లూజ్, ఈ లూజ్ చూడు, ఈ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకో. 43 గుర్తుంచుకోవాలి. అంటే ఖర్చుల కాడ నుంచి మనకి ఇప్పుడు ఇగో ఇక్కడ ఆ ఖర్చు కుట్టు ఉంది చూసినా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దాకా మనం చెస్ట్ లూజ్ అనేది గుంజి ఇలా చూసుకోవాలి. ఎంత ఉంది? 22 ఉంది. మళ్ళీ నడుము కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా కొలవాలి. అంటే నేను హాఫ్ లూజ్ కొలుస్తున్నానండి. మీరైతే బాడీ మెజర్మెంట్ చుట్టూ కొలత చూసుకోండి. 20 ఉంది, 20.5 ఉంది. తర్వాత నడుము లూజ్ చూసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర అక్కడ నుంచి ఇక్కడ దాకా నేను పట్టుకుంటాలే ఇటువైపు ఇలా. ఇది కూడా వచ్చేసి 24 దాకా ఉంది. ఈ 24, 22, 20.5, ఇది వచ్చేసి 22, అది వచ్చేసి 43. ఇలా మనకి గుర్తులు అనేవి ఉన్నాయి. ఇవి తీసేయాలి. ఇప్పుడు ఇది తీసేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు షోల్డర్ కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి, షోల్డర్ ఇక్కడ నుంచి ఇగో ఈ చివరి కోసం నుంచి ఇక్కడ దాకా షోల్డర్ కొలత అనేది ఉండాలి. అంటే 14 ఉంది, ఓకేనా? ఇప్పుడు మనం ఈ కొలతల ప్రకారం ఈ బ్లౌజ్కి డ్రాయింగ్ వేద్దాం, కటింగ్ రేపు చేద్దాం, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ డ్రెస్ తీసేసి ఇప్పుడు మనం ఇది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఇది మనం మీటర్ క్లాత్ పొడవు ఉంటే 40 ఉంటుంది కాబట్టి ఒకసారి కొలువమ్మ, ఇది టేప్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్గా పెట్టేసేయాలి. ఇక్కడ సెంటర్లో పెట్టాలి, ఇక్కడ పెట్టేసి ఇది కొలవాలి. టేప్ అలా కరెక్ట్గా పెట్టేసి, ఓకేనా? పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటేనేమో రేపు నేను ఇవన్నీ అడుగుతాను నీకు. అల్తాఫ్ గుర్తుంచుకో, బాడీ మెజర్మెంట్ అంటే మనిషితో కొలుచుకుంటేనే ఒక రకంగా ఉంటుంది, డ్రెస్తో కొలిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్కి మనం ఏమేమి తీసుకున్నాము అది చెప్పు. ఫస్ట్ లైనింగ్ తీసుకొని, అలా కాదు, లైనింగ్ తీసుకుని వాష్ చేసి మడత పెట్టాము. పెట్టిన తర్వాత దాంట్లో కొలతలు ఏమి తీసుకున్నాము? డ్రెస్కి పొడవు, చెస్ట్ లూజ్, నడుము లూజు, కట్స్ లూజు, తర్వాత షోల్డర్. ఇవి బాగా గుర్తుంచుకోవాలి, రేపు చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు తర్వాతకి ఈ యొక్క పొడవు కొలుచుకుంటున్నాం మనం. ఇవన్నీ మళ్ళీ రేపు నువ్వు రిపీట్ చేసుకోవాలి, ఓకేనా? ఇది ఇప్పుడు మనకి పొడవు ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి షింక్ చేసేసరికి 38 వచ్చింది, అంటే 2 ఇంచులు తగ్గింది. ఇది లైనింగే కాబట్టి మనకు తక్కువ ఉన్నా పర్వాలేదు. టేప్ మాత్రం ఇలాగే ఉంచాలి. ఇలాగే ఉంచి టేపుని వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చంక భాగం 6.5 పెట్టుకోవాలి. ఒక గుర్తిలా గీసేయి చక్కగా, ఒక గుర్తిలా 6.5.
తర్వాతకి మనం ఏం చేయాలంటే 13 దగ్గర ఒక గుర్తు ఇలా పెట్టేసుకోవాలి. 13 దగ్గర గుర్తుంది కదా. ఇవన్నీ రేపు అడుగుతాను మళ్ళీ నేను నీకు. చంక దగ్గర ఎంత? 6.5. ఇది ఎంత? 13. ఇక్కడ తర్వాత ఇక్కడ కట్స్ ఏంటి అంటే కొంతమంది ఏమో పైకి తొడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది కిందికి తొడిగే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలంటే 21కి ఒక గీత ఇలా గీయాలి. ఓకేనా? ఇలా ఇది కట్స్ది. అంటే ఇవి 3 చాలా ఇంపార్టెంట్ అయినవండి. ఇవి 3 ఎందుకు గీపించానంటే అది మీకు చెప్తాను. ఒకటేమో మనకి చంక వస్తుంది అనమాట, చంక పొడవు. 2 షేపు, ఇక్కడే మనకి చెస్ట్ కూడా వస్తుంది. 2 వచ్చేసి షేపు, 3 వచ్చేసి కట్స్ గుర్తున్నాయి కదా. కట్స్, షేపు, చెస్ట్ ప్లస్ చంక, ఇవన్నీ మనకు గుర్తుంటాయి. అవి తీసేసుకో, అది టేప్ తీసేసి అది 7 పెట్టు. మనకి షోల్డర్ ఎంత ఉంది ఇందాకలా ఈ కొలిచి 7 పెట్టాలన్నమాట. 7 ఇటువైపు, ఇటు నుంచి ఇటువైపు ఇలా 7 ఇంచులకి ఒక గుర్తు పెట్టాలి. 7 ఇంచులు అంటే ఎక్కడ దాకా? అటు చివరి నుంచి షోల్డర్ అంటే పైన వస్తుందన్నమాట. కరెక్ట్గా 7 ఇంచులకు ఒక గుర్తు ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. 7, 6.5 పెట్టుకున్నా కూడా పర్లేదు. ఓకేనా? ఇంగిలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక గీత గీయాలి. ఇప్పుడు ఇలా మనం స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఇక్కడ దాకా గీయాలి. ఎక్కడ దాకా? మనం పైన చంక గుర్తు పెట్టుకున్నాం చూడండి అక్కడ. అంటే ఈ చంక భాగం అనేది ఇప్పుడు పర్సనాలిటీని బట్టి హైట్ని బట్టి పెట్టుకోవాలండి. అందరికీ 6.5 కాదు, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి 4, 4.5 అలా మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదేంటి అంటే హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు తర్వాతకి ఇలా మనం స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గీయాలి. నేను చెప్తా చూడు. స్ట్రైట్గా 3 గీతలు గీసుకోవాలి. ఇక్కడ నుంచి 3 గీతలు ఇలా గీసేసాడు చివరి దాకా. మళ్ళీ ఇక్కడ సేమ్ అలాగే అదే ప్రాసెస్. ఈ స్కేల్ ఎంత అవుతుందో అంత. ఈ 3 గీతలు చాలా ఇంపార్టెంట్ అండి డ్రెస్లో. ఇలా తర్వాతకి ఇది పంజాబ్ డ్రెస్ కటింగ్ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే అది నేర్చుకున్న దాకా కొంచెం కష్టం అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా గీసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? టేప్ తీసుకొని చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఇందాకలా? చెస్ట్ లూజ్ ఇది ఎంత ఉంది? మనం కొలిచాం కదా, దీనికి 22 ఉంది. 22 అంటే 11, ఇక్కడ నుంచి ఇక్కడికి 11 పెట్టాలి. 11 ఇంచులు ఇలా తిప్పు టేపు. ఇలా 11 ఇంచులు కరెక్ట్గా పెట్టుకోవాలి గుర్తు. 11 అంటే కొంచెం జరపాలి, ఒక పాయింట్ మందం కూడా లేకుండా ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టాలి. ఇక్కడ గుర్తు పెట్టేయాలి. 11. ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ ఎంత ఉంది మనకి? 20.5 ఉంది. 20.5 అంటే 10.5 పెట్టుకోవాలి. 10.5 అంటే 1/2 ఇంచెస్ ఎగస్ట్ కొంచెం జరిపి ఇంకా ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ ఒక గీత గీయాలి. ఇలా గీసేసేయాలి. ఇది నేను డ్రెస్ మెజర్మెంట్స్ కాబట్టి ఇలా ఉంటాయండి. అదే బాడీ మెజర్మెంట్స్ అయితే మనకి వేరే ఉంటుంది. 24 ఉంది కాబట్టి ఇక్కడ 12 పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులు. 12 ఇంచులకు ఒక గుర్తు కరెక్ట్గా అట్లా పెట్టేసి ఒక గుర్తు ఇక్కడ పెట్టేయాలి 12 ఇంచులకి. ఇలా గుర్తు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, ఎన్ని రకాలు? ఇప్పుడు ఇవి 3 దేనికి ఒకసారి మళ్ళీ నాకు చెప్పు అల్తాఫ్. ఇవి 3 గీతలు దేనికి గీసాము? చెస్ట్, నడుము, కట్స్. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. ఇదేంటిది? దీన్ని ఏమంటారు? నెక్. ఇది నెక్, ఇక్కడ వస్తుంది నెక్, షోల్డర్ దగ్గర నెక్ వస్తుంది. దీన్ని చంక, ఆమ్ హోల్ అంటారు అనమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇవన్నీ రేపు అడుగుతాను మళ్ళీ, నాకు చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు గీత గీసాం కదా మనం, ఈ గీత దాకా ఈ గీత కరెక్ట్గా పెట్టేసి ఇలా గీత గీసేసుకోవాలి ఇక్కడ దాకా. ఓకే, వెరీ గుడ్. గీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గీత ఇలా పెట్టేసి గీసేయాలి. ఇలా తర్వాతకి స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టాలి అంటే 13 పెట్టాలి. 13 పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 13 పెడితే మనకి సరిపోతుంది. 13 ఇంచులు. 13 ఇంచులకి ఒక గీత ఇక్కడ గీసేయాలి. ఇక్కడ గీత గీసేసిన తర్వాత
ఇప్పుడు దీనికి దీనికి కలపాలన్నమాట, ఈ రెండింటికి ఇలా ఇలా కలిపేసుకోవాలి. కరెక్ట్గా ఇలా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈరోజైతే డ్రాయింగ్ కరెక్ట్గా వేసాము మనం. ఇలా కరెక్ట్గా చేసేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా కరెక్ట్గా వేసేసుకుంటే డ్రాయింగ్ అంటే అయిపోయింది. ఇప్పుడు మనకి రేపు నీకు కావాల్సినవి ఈరోజు చెప్తాను, రేపు మళ్ళీ నాకు చెప్దు. కానీ క్లాస్ అయితే ఈరోజు డ్రాయింగ్ వరకే, కటింగ్ రేపు చేపిస్తాను. సరేనా? అయితే ఇప్పుడు మనం ఆది డ్రెస్లో ఏమేమి కొలిచాము? ఆది డ్రెస్లో ఏమేమి కొలిచాము మనం? ఇప్పుడు మనం ఆది డ్రెస్లో ఏమేమి కొలిచాము చెప్పు అల్తాఫ్. పొడవు, చెస్ట్ లూజ్, నడుము లూజ్, కట్స్. ఇప్పుడు దీంట్లో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. ఇదేమో చెస్ట్ లూజ్, నడుము లూజ్, కట్స్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం కొలిచినవి ఇక్కడ వేసాం కదా. దీన్ని ఏమంటారు? షోల్డర్ అంటారు. ఇక్కడ మనం నెక్ వేయాలి, అది రేపు వేపిస్తాను. దీన్ని ఏమంటారు? ఆర్మ్ హోల్, చంక భాగం. ఓకేనా? చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. ఇదేంటి అంటే కింద మనకి గేర్ అంటే వెడల్పు, డ్రెస్ యొక్క వెడల్పు. అంబరిల్లా కావాలి అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇలా మనం డైరెక్ట్గా ఇలా చేసుకుంటే అంబరిల్లా అవుతుంది. ఈ రోజు వరకైతే ఈ క్లాస్ సరిపోతుందండి. మీకైనా ఈ బాబుకైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈరోజు డ్రాయింగ్ వేయించాను. ఈ డ్రాయింగ్ మీరు కూడా మీ యొక్క కాటన్ క్లాత్ మీ ఇంట్లో మీ డ్రెస్ ఉంటే తీసుకొని, నేను ఎలా అయితే ఈ బాబుతో వేయించానో ఆది డ్రెస్ తీసుకొని అలాగే వేయండి. రేపు బాడీ మెజర్మెంట్ తీసుకొని దాంతో ఎలా వేయాలో చెప్పి నేను ఇది కట్ చేపిస్తాను. ఓకేనా? ఇలా క్లాస్ 4 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, ఈ అల్తాఫ్తో నేను డైలీ పెట్టిస్తూ ఉంటాను. చక్కగా చూసి మీరు ఈ లైక్ అండ్ షేర్ ఇవ్వండి. ఓకేనా? అల్తాఫ్ మా చిన్న బాబు అండి, చాలా ఇదిగా ఇంట్రెస్ట్ అనమాట. ఏ పని చెప్పినా కూడా చక్కగా చేస్తాడు. ఇంట్లో చిన్న చిన్న హెల్ప్ కానీ నాకు టైలరింగ్లో అవి ఇవి చెప్తూ ఉంటాడు. ఏదైనా చేసినా కూడా ఏదైనా చెప్పినా టక్కున చేస్తాడు. వీళ్ళకి లైక్లు షేర్లు ఇవ్వమని అడుగు. అందరికీ లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, అందరు చేయండి ఖచ్చితంగా. మా బాబు యొక్క కటింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి.